బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లండి. గ్రేడ్ చేస్తున్నాను నిమ్మకాయలు. అన్నీ మచ్చల కాయలు అట్టా వచ్చినాయండి కాయలు. నీకెక్కడ అది తెల్లగా అడ్డం వస్తుంది నీ పరద, నీకు మనిషికి నీకెక్కడ ఇది అడ్డం వస్తుంది. పట్ట అడ్డం వచ్చింది నీకు అంటే ఇది అన్నమాట. పండుకాయలు ఇట్లాంటి మచ్చకాయలు ఇవన్నీ తీసేస్తున్నాం అన్నమాట. బాగా మచ్చ వచ్చిందండి, మంగులు మచ్చలు బస్తాకాయలు వచ్చేటట్టుండి. మామూలుగా కోత పెట్టి కోసినా కూడా ఎక్కువ ఇయ్యే తేలుతాయి. అన్నీ తేలుతాయి అవి రెండు ఇట్టా కదా. అదే ఇట్లాంటి పండ్లు మచ్చలు అవి తీసేస్తున్నాం అన్నమాట. కాయలన్నీ బాగా పండిపోయినాయి. అన్నీ ఇట్లాంటివన్నీ ఏరేసేసి నీట్గా గ్రేడ్ చేసి ఎత్తాలండి బస్తా. కాయ కూడా బాగా ఆరబెట్టాలి, లేకపోతే ఈ కాలం చలికాలం బాగా ఆరపోయినా కూడా కాయ బాగోదు. టచింగ్లు వస్తున్నాయంట. బూడి తెగులాగా అదే నల్లగా, అది కాదు చక్కెర తెగులా అట్లా వచ్చినాయి. నిన్నటి మీద ఈరోజు కాయ బాగుంటుంది. మంచి కాయ, పారుకాయ అదంతా గాజుకాయ. అదేలే అంటే అవి నిన్న కొనలేదుగా, వాళ్ళకి ఎడ వస్తాయి చేతులు. మంచి చేయబోతే అంతే. మచ్చకాయ తీసి తెస్తాను, వరుస పెట్టి తెస్తాను. ఇదాండి మచ్చలు, నల్ల మచ్చలు, బాగా మంగు మచ్చలు అవన్నీ తీసేయాలన్నమాట. మంచి ఒక బస్తా తేలుతాయి, మంగులు ఒక బస్తా తేలుతాయి. ఈ గ్రేడ్ చేసి టిఫిన్ చేయాలండి మేము. గ్రేడ్ చేసినాక శుభ్రంగా కాయలు అప్పుడు టిఫిన్ తినాలి. హాయ్ అండి, బాయ్. మీరు తిన్నారా టిఫిన్లు? ఇట్లా నలుపుకాయ అయితేనే బాగుంటుందిలే. తొడియాలు లేకుండా చేయాలి. తొడివి అనేది కాయకు ఉండకూడదు అనమాట. తొడియాలు మొత్తం గిల్లేసేయాలి. తొడివి ఉంటే కాయ పొడుచుకుంటుందంట. కాయ పొడుచుకుని మళ్ళీ అది కూడా టచింగు డ్యామేజీ అలా వస్తాయంట. పచ్చేసిన వస్తుంది వాళ్ళ కాయ. నిన్న లేదు, నిన్నంత రాల. మళ్ళీ ఆరనీలే కాయ పారుగాయలు వేసి వస్తే అదే అంతలకి ఆరుగా ఉంటాయి. అంతే. మంచి వాసన వచ్చింది నిమ్మకాయ నిమ్ముంటే. నిన్న ఎందుకో అస్సలు రాలే, పొడి పొడిగా ఉంది కాయ. నిన్న నీరు కత్తి మీద ఉంది కాయ. ఇవాళ పోయినసారి నీరు వేసాం లేదు, అందువల్ల బాగా నీరు మీద ఉంది కాయ. ఇప్పుడు గడిస్తే మళ్ళీ ఇంకా బాగుంటుంది. ఇటు బాద్దామా ఒకటి ఆ కిందకి వేసుకో. కిందకి అది ఉందా ఏమేమంట పారుగాయలు అటు వేద్దామా అంటున్నాను. ఆ పక్కయా? సరే, ఇక్కడ శుభ్రం చేసి
ఆ పక్క ఆ పక్క ఇక్కడ ఇది అయిపోతే అటే పోదాం ఉండు. ఇది అయిపోతే ఇది కూడా నేను ఇది చేస్తాను ఇంకా కొంచెం సేపు. లేకపోతే అవి కూడా ఇటు వేస్తాను ఉండు. ఆడితే బాగుంటుందని చూస్తున్నాను. పలసగానే ఉంటే కాయ ఆరాలే. మరీ పనికిరాని కాయ బయట పడేస్తాం. అసలు అట్టాగే ఆరుతుండే టిఫిన్ చేసినట్టు అయితే శుభ్రం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పలసగా తీస్తాం. ఇప్పుడు ఇటు తీస్తే పలసగా ఉంటుంది. ఇదిగో ఇటు పలసగా తీసి కాయ బాగా పలసగా తీసి కాయ ఆరాలే. ఆరిద్దని నేను చెప్పేది. మళ్ళీ నేను పోయి వచ్చేటప్పుడు దాకా ఎత్తబాకలేదు. ఎందుకు ఎత్తుకోవడం, నువ్వు వచ్చినాక ఎత్తుదాం. ఎందుకంటే బాగా ఆరాలి కదా అందుకని పలసగది కాయ. పలసగానే తెస్తున్నా బాగా ఆరుద్దని. ఒకసారి లేచావుగా దాన్ని ఇటాను ఇటు వచ్చి ఇటు మీద పడుతుంది. పడదలే ఇక్కడ ఇటాను చాలు. నువ్వేమన్నా అక్కడ ఎట్లా లేకపోతే ఒకసారి అంటావు చాలు చాలు నేను కూడా మనిషినేగా. ఇది చాలు. అను 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 అంటావు. ఎట్లా అంటాను నేను ఒక్కదాన్ని నేను అంతకాలం బరువు పెట్టుకొని. పరదాగా పోతుంది పరదా దానికి. మరి అదే మరి నీకు అన్నీ కావాలి కదా, ఒకటి కాదుగా. ఒక్కడి కూడా ప్రాంతం చేయి నీవు, ఒకసారి కూర్చో నీవు. అన్నీ నాకే చూతాడయ్యా. చతికిలు పడా పట మొత్తం నాకు అప్పు చెబుతాడు. అవి చెయ్యి ఈ చెయ్యి, అవి ఎత్తురా ఇవి ఎత్తురా. నేను కూడా మనిషినే కదా. పట్ట మీద వేస్తా ఉంది. పట్ట మీద తీసుకెళ్ళి పోసుకోవచ్చు. పట్టేంది ఈ ఏరిన కాయలు ఇదిగో దీని మీద అటేసేలా అక్కడ వేసేసి అట్టేస్తే దాని మీద పడుద్ది వెళ్ళి. దాని మీద పడవలే. నీకు పడవ నాకు పడతాయి. నేను అంత దూరం పోయలేను. ఇక్కడ తీసుకెళ్ళి పోతాలే నేను. ఏముంది, రెండు చేతులతో పట్టెత్తుకెళ్ళి ఆడ పోసుకోవచ్చు. ఈ మచ్చకాయ అంతా తీసి ఇక్కడ వేసుకుంటే కష్టపడి చేసే వాళ్ళకి డబ్బులు లేవండి. పై పైన మాటలు చెప్పు బతికే వాళ్ళకే ఉన్నాయి డబ్బులు. కష్టపడి త్యాగం చేసే వాళ్ళకి అసలు డబ్బులు లేవు. ఇస్త్రీ గుడ్లు కట్టుకొని ఏసీ రూమ్లో ఉండే వాళ్ళకి వస్తున్నాయి అంట లైకులైనా డబ్బులైనా. వాళ్ళు చెబుతారు మన యూట్యూబ్ వాళ్ళు. కాయంతా ఏరాలి, లేకపోతే కాయంతా ఏరపోతే అసలు బాగు. అన్నీ ఇట్లాంటి మచ్చలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, మొంగు మచ్చలు ఇవన్నీ ఏరుతున్నాం అన్నమాట. ఇవాళ ఎంత కష్టపడి సాగు చేసినా రేట్లు లేవు మళ్ళీ కాయలకి. ఏం చేస్తారు? అన్ని బాధలు రైతులకేనండి. మామూలు వాళ్ళకి ఏం లేవు. బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఏదో ఒక మందు కొడతానే ఉండా కూడా మళ్ళీ ఈ తెగుళ్ళేందో ఈ మచ్చలేందో నీట్గా మాత్రం రాదు కాయ. బూడి తెగుళ్ళగా ఎంత మచ్చ వచ్చిందో ఇక్కడ. మళ్ళీ నువ్వేంది అడ్డొచ్చా? లోకం పడితే ఆ లోకమే, ఇంక రెండో లోకం ఉండదు అయ్యా. ఇంక మచ్చ
మచ్చలు, ఈ మచ్చకాయలన్నీ ఉంటాయి. ఇవన్నీ గ్రేడ్ చేసేసి ఇంతంత నల్ల మచ్చలు ఇవన్నీ ఉండవు. మంగు మచ్చలు, నువ్వేం దేరిందంటావా నీకు? మళ్ళీ చూడు ఎన్ని కాయలు వచ్చినాయి నాకు కూడా. అన్నీ ఆపటే ఉండయి. ఇవి ఒకేసారి బకెట్లోకి వేసుకోరాదు. బకెట్కి వేసుకుంటే బకెట్ తీవాకు ఇప్పుడు. ఒక ఆ నిమిషం. బకెట్ నేను తీసుకుంటా, ఆగు నువ్వు ఆగు. అక్కడ ఇదే తీసుకుంటా, అయిపోవచ్చింది. నేను తీసుకుంటాగా, నువ్వు తొందరపడితే ఏం ఉపయోగం? బకెట్ కిందకి ఎటు తిరిగి అక్కడ పోసాంగా, అక్కడ తెచ్చిపోతాయి గోతం కూడా. ఆరుతాయిగా ఎత్తటానికి, మళ్ళీ గోతాలు ఎందుకు? మనం అన్నం తిని టిఫిన్ చేసి అప్పుడు ఈ కాయ ఎక్కడ ముందకాయ కూడా ఏరుకుని అవి ఎన్ని బకెట్లు వస్తాయి అదే కిందే ఉండని ఎత్తుకుందాం. మళ్ళీ గోతాల్లో ఎందుకంటున్నా, ఆరుతాయి కదా. అందులో పోసి ఇందులో పోసి ఎందుకు? బాగా ఆరుతూ ఉంటే అప్పటి ఎత్తుకోవచ్చు. కష్టం చేసినప్పుడు డబ్బులు వస్తుంటే అదొక తృప్తి అండి. కష్టం చేసినా డబ్బులు లేవు. ఎప్పుడు చాకరీ చేసినా రూపాయి లేదు. ఎంత కష్టపడి చేసినా రేట్లు లేవు. మధ్యలో వాళ్ళే బాగుపడేది ఎప్పుడైనా. రైతులకి లాభాలు లేవు. రైతుల దగ్గర కొనుక్కెళ్ళిన వాళ్ళు బాగా బతికిపోతున్నారు. ఉన్నట్టే అది. దాని దగ్గరికి పోతున్నావు నువ్వు మాట్లాడుతూ. నువ్వు ఇటు నెడతాను చూసుకో. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. రేటు తక్కువ పోయాల్సి వస్తుంది వాళ్ళకి తీసుకెళ్ళి. సన్నకాయ, మచ్చకాయ మొత్తం ఏరేస్తే ఆ ఉండకాయకి కొంచెం అన్న రేట్ వేస్తే బాగుంటుంది. ఆ చేలు అంత ఇక్కడ దీంట్లో రాలేదు కదా ఏంది పండుకాయ, దాని అంత ఘోరంగా. ఇది ఒక రకంగా ఉంది ఉన్నాయి కానీ కాకపోతే అక్కడ ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి. ఈ చేలో కూడా కొన్ని చెట్లకు ఉన్నాయిగా పండిపోయి. కాకపోతే ఎట్ట పడితే మనం కొయ్యలే. కిందకనే వేసాయి కూడా. టిఫిన్ చేయాలండి. ఇంక మేము కాయలు గ్రేడ్ చేసుకొని టిఫిన్ చేసేసి కాయలు ఎత్తాలి. హాయ్ బాయ్. గ్రేడ్ చేయటం అయిపోవచ్చింది. బాగుంది. ఇప్పుడు గ్రేడ్ చేసిన చూడండి కాయ ఎంత బాగుందో, పచ్చగా ఆకుపచ్చగా. పండుకాయ అంతా పోయేటడికి మచ్చకాయ బాగుందన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి మచ్చలు మొత్తం తీసేసినాను. తీసిన సరిపోతాయి. చాలా తీసేస్తున్నాయి వాళ్ళ. తీసినా ఉండయిగా కాయలు. తీసేస్తాను. ఈ మచ్చకాయ అంతా తీసేస్తున్నాయి కదా. హాయ్. టిఫిన్కి టైం అయిపోయి ఉంటుంది, అందుకే ఆకలి అవుతుంది. ఇక కాయలు గ్రేడ్ చేసుకుని తింటే పోయిన అయిద్దని కూర్చున్నాను.
వచ్చి తోటలోకి ఒకటో రెండో కోసుకెళ్ళాలండి ఇక నుంచి డైలీ. కాయ అంతా పాకానికి వచ్చేసింది. సన్న పిండి ఉంది, జాగ్రత్తగా కోసుకోవాలి, ఆ పిండి కదలకుండా. హాయ్ అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్. నిమ్మకాయలు ఆయన కూడా గ్రేడ్ చేస్తున్నాడు. అదిగోండి అక్కడ చేస్తున్నాడు ఆయన కూర్చొని. భారీ కష్టపడతానే ఉన్నామండి, డబ్బులు మాత్రం తక్కువ, కష్టం మాత్రం ఎక్కువ. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్. కాయలు